స్వాగతం సుస్వాగతం దైవమా ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం దైవమా ఘన స్వాగతం. సుమధుర గానాల సుమ స్వాగతం, సతతం భువిలో శుభ స్వాగతం. సుమధుర గానాల శుభ స్వాగతం, సతతం భువిలో శుభ స్వాగతం. స్వాగతం సుస్వాగతం దైవమా ఘన స్వాగతం. సర్వచరాచర సృష్టికి మూలం, విశ్వములో నీవే ప్రథమం. సర్వచరాచర సృష్టికి మూలం, విశ్వములో నీవే ప్రథమం. స్వర్లోకనాథ సౌజన్య భరిత, స్వర్లోకనాథ సౌజన్య భరిత, సర్వము నీవే నా దేవా, సర్వము నీవే నా దేవా. స్వాగతం సుస్వాగతం దైవమా ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం దైవమా ఘన స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మామూలుగా ఇద్దరు స్నేహితులు దీర్ఘకాలముగా స్నేహం చేసి ఒకే మనసుతో అర్థం చేసుకుంటూ బ్రతుకుతున్నప్పుడు ఒకే ఆత్మ రెండు శరీరాలలో ఉన్నది అని మనం చెప్తూ ఉంటాం. మరి పునీతులలో కూడా అంత ఉన్నతమైనటువంటి స్నేహం కలిగినటువంటి ఇద్దరు పునీతులను మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. వారే పునీత బాసిలు గారు మరియు గ్రెగోరీ నజయాంజ్ గారు. వీరి యొక్క స్నేహం మతం కోసం, క్రైస్తవ విశ్వాసమును బలపరచటం కోసం వీరిరువురు పీఠాధిపతులుగా ఉన్నప్పటికీ కూడా రెండు శరీరాలలో ఒకే ఆత్మ ఉన్నటువంటి విధముగా గాఢమైనటువంటి, నిగూఢమైనటువంటి, లోతైనటువంటి స్నేహాన్ని వీరి జీవితాంతము కూడా కనపరిచారు. మరి వారిద్దరూ కూడా వేద పండితులుగా తిరుసభ ఈరోజు స్మరిస్తూ ఉంది వారిద్దరిని. ఈ పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనుటకు ముందుగా వారిద్దరిని మనం స్మరిస్తూ వారి యొక్క ఆదర్శమును మనం అనుసరించుచు మన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా కట్టుకున్నటువంటి తప్పిదములను, పాపములను తలచుకుని ఆ ప్రభు యొక్క క్షమాపణ కోసం వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు నీ శ్రీ సభను పునీతులైన బైసిల్ గ్రెగోరీ బోధనల ఆదర్శము ద్వారా ఉత్తేజపరుప చిత్తగించితివి. కనికరించి మేము నిన్ను గూర్చిన సత్యమును వినయముతో తెలుసుకొనున్నట్లును, గ్రహించిన సత్యమును విశ్వాసపాత్రముగా ప్రేమతో ఆచరించు జీవించునట్లును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయములందు పదిలపరుచుకునుట మరొకడు. మొదటి పట్టణము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము వచనములు 22 నుంచి 28 వరకు. నా బిడ్డలారా, అసత్యవాది ఎవరు? యేసును క్రీస్తు కాదని వాడే. తండ్రి కుమారులు ఇరువురును తిరస్కరించువాడే క్రీస్తు విరోధి. ఎట్లనా, కుమారుని తిరస్కరించువాడు తండ్రిని కూడా తిరస్కరించుచున్నాడు. కుమారుని అంగీకరించువాడు తండ్రిని కూడా అంగీకరించినట్లే. మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయములందు పదిలపరుచుకున్నటగా మరొకడు. మొదటి నుండి మీరు వినిన సందేశము మీ హృదయములందు నిలిచియున్నచో మీరు సర్వదా తండ్రి కుమారులతో ఐక్యమునుంది జీవింతురు. ఇదియే ఆయన మనకు వాగ్దానం చేసిన నిత్య జీవము. మేము మోసగింపు నించుచున్న వారిని గురించి నేను ఇది వ్రాయిచున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీ యందు నిలిచి ఉన్నది కనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సకల విషయములను గూర్చి మీకు బోధించుచున్నది కనుక ఆ బోధ సత్యమే కానీ అబద్ధము కాదు. అది మీకు బోధించిన ప్రకారము ఆయన యందు మీరు నిలిచి ఉండు. ఆయన దర్శనం ఇచ్చి రోజు మనము సిగ్గుతో తలదాచుకునే అవసరం లేకుండా ధైర్యంతో నిండి ఉండుటకై నా చిన్న బిడ్డలారా ఆయన యందే నిలిచి ఉండు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. మన ప్రభు విజయమును గాంచిరి. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యము చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. ప్రభువు తన విజయమును ఎరిగించెను. తన రక్షణను అన్ని జాతులకు తెలియజేసెను. ఇజ్రాయేలు పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుతున్న తన ప్రమాణమును నిలబెట్టుకునేను. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవించెద దేవా నీ సాక్షిగా, ప్రకటించెద దేవా నీ వాక్యము. జీవించెద దేవా నీ సాక్షిగా, ప్రకటించెద దేవా నీ వాక్యము.
హల్లెలూయా 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 హల్లెలూయా. నీ స్వచ్ఛమైన ప్రేమ సాక్షిగా, నీ త్యాగమునకు జీవ సాక్షిగా, నీ స్వచ్ఛమైన ప్రేమ సాక్షిగా, నీ త్యాగమునకు జీవ సాక్షిగా, నీ ఔదార్యమునకు దయా సాక్షిగా, నీ ఔదార్యమునకు దయా సాక్షిగా, నీ నిత్య రక్షణకు కృపా సాక్షిగా, నీ నిత్య రక్షణకు కృపా సాక్షిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 19వ వచనము నుండి 28వ వచనము వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 1 వచనములు 19 నుండి 28 వరకు. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవడవు అని అడుగుటకు అర్చకులను లేవీయులను పంపగా అతడిట్లు సాక్ష్యమిచ్చెను. యోహాను ప్రత్యుత్తరమిచ్చుటకు వెనుదీయలేదు. నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనెను. అట్లైన నీవు ఎవరవు, ఏలియావా అని వారు ప్రశ్నించిరి. కాదు అని యోహాను సమాధానమిచ్చెను. వారు మరలా నీవు ప్రవక్తవా అని అడిగిరి. కాదు అని అతడు పలికెను. మమ్ము పంపిన వారికి మేము సమాధానము తీసుకొని పోవలయను. నీవు ఎవడవు, నిన్ను గూర్చి నీవు ఏమి చెప్పుకొనేదవు అని అడిగిరి. అందుకు అతడు, నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును అనెను. వారు పరిసయ్యుల నుండి పంపబడిరి. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచో ఏల ఈ బప్తిస్మమునిచ్చుచున్నావు అని వారు అడిగిరి. అందుకు యోహాను, నేను నీటితో బప్తిస్మమునిచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే. నేను ఆయన పాదరక్షలను విప్పుటకైనను యోగ్యుడను కాను అని సమాధానమిచ్చెను. యోహాను బప్తిస్మమిచ్చుచున్న యోర్దాను నదికి ఆవలి తీరమున గల బెతానియాలో ఇది జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, బప్తిస్మ యోహానును గురించి ధ్యానించమని ఈనాటి సువార్త మనలను ఆహ్వానిస్తూ ఉంది. బప్తిస్మ యోహాను గురించి యేసు ప్రభువు స్వయముగా ఒక ఉన్నతమైనటువంటి మాటను పలికి ఉన్నాడు. స్త్రీలకు జన్మించినటువంటి వారందరిలో బప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు ఎవరునూ లేరు అని స్వయముగా యేసు ప్రభువే బప్తిస్మ యోహానును అంతటి ఉన్నత స్థితిలో నిలబెట్టారు. అయితే ప్రభువు అంత గొప్పగా పలికినప్పటికీ కూడా బప్తిస్మ యోహాను తనకు కానటువంటి గౌరవాన్ని తన సొంతము చేసుకోవాలని తాపత్రయపడలేదు. ప్రజలందరూ ఆయనే ఒకవేళ మెస్సయ్యా అని పొరపాటున అనుకొనుచున్నప్పటికీ కూడా ఆయనది కాదు, ఆయన మెస్సయ్యా కాదు అని తనకు తెలుసు కాబట్టి తనది కాని గౌరవాన్ని, తనది కాని పరపతిని ఆయన సొంతము చేసుకోవాలనుకోలేదు. అందుకే నీవు క్రీస్తువా అని అడిగినప్పుడు కాదు అని చెప్పారు. నీవు ఏలియావా
అని అడిగినా కూడా కాదు అని చెప్పారు. ఆ తర్వాత నీవు ప్రవక్తవా అని అడిగినా కూడా కాదని చెప్పి చివరికి తనను గురించి తాను ఏమని చెప్తున్నాడంటే ఒక స్వరమును మాత్రమే. స్వరము పని ఏమనగా స్వరము తనంతట తాను మాట్లాడదు, వేరే వాళ్ళు పలికించేదే పలుకుతుంది స్వరము. వేరే వాళ్ళు ఏది పలకమంటే స్వరము పని దానిని బయట పెట్టడం తప్ప తనంతట తానుగా ఏం చెప్పాలి ఏం పలకాలి అనే అధికారం స్వరమునకు ఉండదు. అందుకే తన గురించి తాను అంత తక్కువగా అంత వినమ్రత వినయముతో బప్తిస్మ యోహాను గారు ఈరోజు సువార్తలో పలుకుతూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన యొక్క వినయం యేసు ప్రభువు కంటే ఈయన కొంచెం ముందు జన్మించినప్పటికీ కూడా యేసు ప్రభువుకే జ్ఞానస్నానం ఇచ్చేటటువంటి భాగ్యము ఈయన పొందినప్పటికీ కూడా ఆ ప్రభువు యొక్క పాదరక్షలను విప్పుటకైనను యోగ్యుడను కాను అని పలకటము ద్వారా తన యొక్క వినయ విధేయతలను వినమ్రతను మరొకసారి ఆయన మనందరికీ కూడా చూపిస్తున్నారు. ఈ క్రిస్మస్ పండుగ దినాలలో పర్వదినాలలో బప్తిస్మ యోహాను యేసు ప్రభు ఏ విధముగా లోకరక్షకుడైనప్పటికీ తనను తాను తగ్గించుకొని అత్యంత దీనస్థితిలో జన్మించాడో బప్తిస్మ యోహాను యొక్క జీవితం అంతా కూడా ఏమీ లేనటువంటి వానిగా తనను తాను తగ్గించుకునేటటువంటి వానిగా ఈరోజు మన ముందు తల్లి తిరుసభ పెడుతూ ఉంది. అదే విధముగా ఈరోజు మనం కొనియాడేటటువంటి ఇద్దరు పునీతులు, పునీత బాసిల్ గారు, పునీత గ్రెగొరీ గారు. వీరిద్దరూ అత్యంత ఆప్తులు. ప్రస్తుతం ఏ దేశమునైతే మనం టర్కీ అని పిలుస్తామో కప్పడోషియా అనేటటువంటి ప్రాంతములో వారు ఒకే ప్రాంతములో జన్మించారు, ఒకే స్కూల్లో విద్యను అభ్యసించారు చిన్నతనములో 3వ శతాబ్దం చివరిలో. అయితే వీరిద్దరూ ఎంత ఆప్తులో వారి యొక్క స్నేహములో పునీత గ్రెగొరీ గారు స్వయముగా తాను చెప్పినటువంటి ఒక ప్రసంగములో వీరి యొక్క స్నేహం గురించి ఈ విధముగా పలుకుతున్నారు. పునీత బాసిల్ గారు నేను ఈ మాటలు పునీత గ్రెగరీ తన సొంత మాటలలో పునీత బాసిల్ గారికి తనకున్నటువంటి స్నేహం గురించి పలుకుతున్నారు. పునీత బాసిల్ గారు నేను ఒకే ప్రదేశంలో ఉద్భవించాం. ఏ విధముగా ఒక నది ఒక ప్రదేశంలో పుట్టి ఆ తర్వాత పాయలుగా చీలి మళ్ళీ కలుస్తుందో మేము ఒకే ప్రదేశంలో పుట్టి విద్యాభ్యాసం కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ ఏథెన్సులో కలవటం అనేది ఆ నదిలాగా సంభవించింది. ఆ తర్వాత పునీత బేసెల్ అందరి చేత తన యొక్క తెలివితేటలు మేధస్సు పుణ్య జీవితం చూచి పొగడబడుతూ ఉండగా పునీత గ్రెగొరీ గారు చెప్తున్నారు, మేమిద్దరం 2 కారణాల వల్ల మా మధ్య స్నేహం దృఢపడింది. మొట్టమొదటిది పుణ్య జీవితాన్ని జీవించాలి, ఆ తర్వాత మత సంబంధమైనటువంటి జ్ఞానమును పెంపొందించుకోవాలి. ఈ 2 మా జీవిత ఆశయాలు, ఇద్దరికీ ఒకే ఆశయాలు మా ఇద్దరిని కలిపింది. అయితే మేమిద్దరం ఏ రోజు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడినప్పటికీ కూడా ఒకళ్ళ కంటే ఒకళ్ళు తెలివితేటల్లో ముందున్నప్పటికీ కూడా మా ఇద్దరిలో ఏ రోజు కూడా ఈర్ష్య లేదు. ఎందుకంటే మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ మార్కులు సంపాదించినా ఎక్కువ జ్ఞానం సంపాదించినా అది మేము సంపాదించిందే, నా స్నేహితుడు సంపాదిస్తే అది నేను సంపాదించినాను అన్నటువంటి భావనతో మేము బ్రతికాము. అదే విధముగా ప్రపంచంలో అనేక మంది రకరకాల పేర్లతో బిరుదులతో పిలువబడాలని తాపత్రయపడుతూ ఉంటారు. కానీ మా ఇద్దరికి ఉన్నటువంటి ఒకే ఒక ఆశ ఏమని పిలువబడాలి అనగా క్రైస్తవులు అన్నటువంటి పేరు మాకు ఉంటే చాలు. ఇక దానిని మించినటువంటి బిరుదులు కానీ హోదాలు కానీ పదవులు కానీ ఏమీ మాకు వద్దు, క్రైస్తవులు అని పిలువబడితే మా జీవితం ధన్యమైనట్లే అని పునీత గ్రెగొరీ గారు
బేసిల్ గారితో తనకున్నటువంటి సంబంధం, స్నేహం, లోతైనటువంటి ఆత్మీయ బంధం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి వీరిద్దరూ పీఠాధిపతులుగా ఉండటమే కాక మనము ప్రకటించేటటువంటి నిషియన్ విశ్వాస సంగ్రహాన్ని పరిపూర్తి చేయుటలో, రచించుటలో వీరు ఎంతో తోడ్పడ్డారు. అందుకే తిరుసభ ఈరోజు వారిద్దరిని ఒకే రోజు కొనియాడుతూ, ఇద్దరూ ఒకే రోజు మరణించినప్పటికీ కూడా వీరిద్దరి మరణాలలో 10 సంవత్సరాలు వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా ఒకే రోజు వీరి యొక్క ఆత్మీయ స్నేహాన్ని బట్టి తిరుసభ వీరిద్దరి పండుగను ఈరోజే కొనియాడుతూ ఉంది. మరి మనం కూడా ఆత్మీయ స్నేహితులను సమకూర్చుకోవాలి. దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుటలో సహాయపడేటటువంటి వారిని మనం ఆత్మీయ స్నేహితులుగా స్వీకరించాలి. అటువంటి మంచి మనసును మనకివ్వమని ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. ఆమెన్. మన యొక్క కోరికలను, విన్నపములను దేవాతి దేవునికి సమర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను ఆశీర్వదించండి. వారు మాకిచ్చేటటువంటి దేవుని యొక్క జ్ఞానం, మత సంబంధమైనటువంటి పరిజ్ఞానం మేము మంచి మనసుతో స్వీకరించి తిరుసభను ఒక తల్లిగా ప్రేమిస్తూ ఆమెకు అనుంగు బిడ్డలుగా జీవించే శక్తిని మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు పునీత బ్యాసిల్ గారు, పునీత గ్రెగరీ గారు ఏ విధముగా ఆత్మీయ స్నేహ బంధాన్ని కలిగి ఉన్నారో, దేవుని జ్ఞానాన్ని బోధించేటటువంటి బిడ్డలను, దైవ సంబంధ విషయాలలో మాకు ఎరుకుపరిచేటటువంటి వారిని మాకు ఆప్తులుగా, స్నేహితులుగా మీరు మాకు ప్రసాదించండి. తద్వారా పరస్పరము మేము మీ జ్ఞానములో ఎదుగుటకు కావలసిన వరములను మాకివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ దాతలందరి కోసం మేము వేడుకుంటున్నాము. మా ధర్మదాతలందరినీ కూడా మంచి మనసు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి తలంపులను, కోరికలను మీ చిత్త ప్రకారం అనుగ్రహించమని ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి వారిని ఆశీర్వదించి వారి హృదయాలలో ఉన్నటువంటి విన్నపములను, కోరికలను మీ చిత్త ప్రకారం అనుగ్రహించి శారీరక, ఆత్మీయ, మానసిక అనుగ్రహములతో వారిని నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సంప్రీతిని వసగుమయా, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామాస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసప ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీతులైన బాజిలు, గ్రెగోరీల గౌరవార్థము నీ ప్రజలు సమర్పించు ఈ బలి అర్పణను దయతో స్వీకరింపుము. ఇది నీకు మహిమను చేకూర్చి మాకు నిత్యరక్షణ సాధన మగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీసభకు పునీతులు బాసిల్ మరియు గ్రెగోరీల పండుగను ఆనందముతో కొనియాడ అవకాశమును దయచేయుచున్నావు. వారి పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. వారి దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, వారి ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచేందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు యేసు విందును స్వీకరించగరండి, రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. ప్రభు యేసు విందును స్వీకరించగరండి, రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. రండి రండి, జీవము పొందండి. రండి రండి, శక్తిని పొందండి. ప్రభు యేసు విందును స్వీకరించగరండి, రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. నిత్య జీవమునొసగే ఈ అద్భుత ఆహారం, శాంతి ప్రేమను నింపే ఈ అమృతాహారం స్వీకరించి ఆరగించి జీవం పొందండి.
జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. ప్రభు యేసు విందును స్వీకరించగరండి రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. రండి రండి, జీవము పొందండి. రండి రండి, శక్తిని పొందండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పునీతులైన బాసిలు గ్రెగోరిని స్మరించు సందర్భమున మేము పరమ విందును భుజించితిమి. ఈ విందు పునీతుల పండుగను కొనియాడు వారందరినీ దృఢపరచి మాలో దివ్యశక్తిని పెంపొందించునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన అంతరంగిక విశ్వాసవరమును మేము పదిలముగా కాపాడుకొనుచు రక్షణ మార్గములో ముందుకు సాగునట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. బెత్లెహేము నగరిలో పూరిపాక నీడలు పాప నవ్వు విరిసెను, పాపి గుండె కరిగెను. బెత్లెహేము నగరిలో పూరిపాక నీడలు పాప నవ్వు విరిసెను, పాపి గుండె కరిగెను. బెత్లెహేము నగరిలో కన్య మరియ కన్న తల్లిరా, ఎన్నటికీ మరువరాని కల్పవల్లిరా. కన్య మరియ కన్న తల్లిరా, ఎన్నటికీ మరువరాని కల్పవల్లిరా. లాలి లాలి లాలని బాలయేసు జోలని, లాలి లాలి లాలని బాలయేసు జోలని. లోకమంత ఏకమై ఓయలగా ఊపగా, లోకమంత ఏకమై ఓయలగా ఊపగా. లాలి జో జో లాలి జో, లాలి జో జో లాలి జో. బెత్లెహేము నగరిలో పూరిపాక నీడలు పాప నవ్వు విరిసెను, పాపి గుండె కరిగెను. బెత్లెహేము నగరిలో